జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ప్రాంతంలో ఈ నెల 9న జరిగిన దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్. లక్ష్మణపూర్ గ్రామానికి చెందిన స్వామి కొండగట్టులోని పెట్రోల్ బంక్ వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా మండలానికి చెందిన గుర్రం వెంకటేష్, మల్యాల విష్ణువర్ధన్లు దాడి చేసి గోల్డ్, వెండి, నగదు లాక్కొని పరారయ్యారు. జగిత్యాల జిల్లా డీఎస్పీ రవిచంద్ర ఆదేశాల మేరకు సిఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 9వ తారీఖు రోజు బలవంతాపూర్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర బండారు స్వామి అనే వ్యక్తి లక్ష్మీపూర్ దగ్గర బండి ఆపుకొని మూత్ర విసర్జనకు చెట్లలో పడిపోతారు. దాంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని దగ్గరకు వచ్చి అతన్ని బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్న మెడలో ఉన్న తులంన్నర బంగారం చైను, తర్వాత 3 తులాల సిల్వర్ చైన్, బ్రాస్లెట్ 3500, మరి ఆయన దగ్గర ఉన్న ఒక ఐఫోన్ 14 మ్యాక్స్ దొంగతనం చేసుకొని దోపిడీ చేస్తారన్నట్టు చేసి వెళ్ళిపోతారు. దాని మీద అతడు వచ్చి మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏంటంటే అది రాబరీ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాం. దీంట్లో భాగంగా ఏంటంటే ఇది ఎలాంటి క్లూస్ లేని దీంట్లో ఎస్ఐ మల్యాల నరేష్ అండ్ సిఐ మల్యాల నీలం రవి వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పరిశోధన ప్రారంభించి హైదరాబాద్ వెళ్ళి అతని పోర్ట్రైట్ పార్లే చేయించారు. అంటే నిందితుల ఊహా చిత్రాలు, ఇతడు ఎవరైతే బాధితుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయో వాళ్ళ దాన్ని బట్టి హైదరాబాద్లో అతని ఊహా చిత్రాలు గీయించారు. అది మన ప్రెస్ ద్వారా కూడా సర్క్యులేట్ అయింది. దాని ఆధారంగా చేసుకుని ఏంటంటే ఇంకా వేరే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక వ్యక్తి గుర్తించి అతన్ని అది చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు పలానా వ్యక్తులు తేలింది గుర్రం వెంకటేష్ మరియు మల్యాల విష్ణువర్ధన్ అని వీళ్ళిద్దరు నిందితులు. వీళ్ళిద్దరిని రాజారంలో వాళ్ళ ఇంటి వద్ద ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ స్వాధీనం నుంచి ఒక గోల్డ్ చైను, తర్వాత సిల్వర్ బ్రాస్లెట్, ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో, తర్వాత దీనిలో ఉపయోగించిన రియల్మీ మొబైలు, తర్వాత వీళ్ళు నేరానికి ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కొండగట్టు మనం అది పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇటు ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక 2-3 వాళ్ళను భక్తులను బెదిరించో లేకపోతే అది చేసే గుంజుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ ఏరియాలో గస్తీని కూడా ముమ్మరం చేశాము. అన్ని దగ్గర సీసీ కెమెరాలని, తర్వాత ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము ఇట్లాంటి ఎవిడెన్స్ మేము తీసుకొని ఏంటంటే నిందితులను తొందరగా చాకచక్యంగా పట్టుకున్న సిఐ మరియు ఎస్ఐని మా జిల్లా ఎస్పీ గారు అభినందించి రివార్డు ప్రపోజ్ కూడా చేశారు. దీంట్లో మరియు వాళ్ళ స్టాఫ్ మల్యాల ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది వాళ్ళందరినీ కూడా రివార్డు ఇవ్వడం జరుగుతుంది.